సో అయితే మరి మధు గారు మీరు అంటే ఇప్పుడు ఇది క్లారిఫై అయిపోయింది, మీరేమన్నా వాళ్ళకి ఫోన్లు చేయదలుచుకున్నారా? అంటే ఊరికే మాట కలపడానికి ఇంకేది కాదు, ఎందుకంటే ఉండవండి సినిమాల్లో. అసలు సినిమాల్లో మన అవసరం. నేను అదే దాసర్ గారితో ఎప్పుడైనా ఆయన ఎప్పుడు తిట్టేవాళ్ళు, ఏమయ్యా నువ్వు పని ఉంటే కానీ రావు, నన్ను ఒకడిని, చిరంజీవి గారిని ఒకడిని, నువ్వు 10 రోజులకు ఒకసారి కలవాలయ్యా అంటే ఎవడండి లోపల రానిస్తాడు? మీరు ప్రోగ్రాం చెప్తే నేను లోపల రాగలను, నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తి మీరు నన్ను చెప్పి అది ఎందుకు పని లేకుండా ఎలా అలా? మీరు చేసుకుని నేను చేసుకోగలను. నేను ఎప్పుడు ఎవరికి చేయను, వాళ్ళు చేస్తే వెళ్తాను కదా. సరదాగా వెళ్ళి అక్కడ కూర్చోవడం అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను చూశాను ఎంతోమందిని. అలా నా వల్ల కాదు. కానీ అంటే ఒకటి సార్, సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే మహామహులు అందరి జీవితాలు, వాళ్ళ కష్ట సుఖాలు అవన్నీ తెలుసుకోవాలి, పంచుకోవాలని ప్రజలకు ఉంటుంది. నాకంటే రెచ్చిపోయి చాలా మంది అడ్రస్ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో. నాకంటే రెచ్చిపోయితే మహామహులు ఈరోజే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి ఇది బర్త్డే, ఈరోజు పుట్టినరోజు, సినీ కళామ తల్లి ముద్దు బిడ్డ. అవును, ఆయన మీదే మాట్లాడుతున్నారు. ఇది తప్పదండి. ఒక మాట అనేవాళ్ళు దాసరి గారు, ఏమండి ఇలా అన్నారంటండి నన్ను అని చెప్పేవాడు నేను మీ ఆఫీస్లో. అది మధు ఒకటేనయ్యా, కాయలు ఉంటేనే చెట్టును రాయి పెట్టి కొడతారు. నిన్నెవరైతే విమర్శిస్తారో, నీ గురించి బ్యాడ్గా చెప్తారో అప్పుడు నువ్వు ఫామ్లో ఉన్నట్టు. వదిలేసి పాపం తోటపల్లి మధు ఒకప్పుడు ఎలా ఉండేవాడు అన్నా ఉంటే నువ్వు చచ్చిపోయినట్టు అని చెప్పేవాళ్ళు. అంతే అంతే అనుకోవాలి, అంతే తప్ప ఇక్కడ మనం బతికేది ముగ్గురు కోసం అండి. నేనున్నాను, నేను బతికేది ముగ్గురు కోసం. నెంబర్ 1 నా కోసం, నెంబర్ 2 నా కోసం, నెంబర్ 3 నా కోసం. అంతే. మిగతావన్నీ మిథ్య, తరువాతే మిగతా వచ్చేవి. ఫస్ట్ మనమేంటి? కరెక్ట్, అంతే కదా సార్. ఇప్పుడు మీరు యాక్టివ్గా రాస్తున్నారు సార్ సినిమాలో? రాస్తున్నాను, 2-3 స్క్రిప్ట్లు జరుగుతున్నాయి. ఏమన్నా మీరు ఆందోళన పడ్డారా సార్ మనలో మాటగా? అంటే ఇండస్ట్రీలో నేను చేసిన ఈ వ్యాఖ్యల వల్ల మళ్ళీ నన్ను అందరూ కట్ చేస్తారని ఒక బాధ వచ్చిందా? అలాంటి అసలు మొదటి ఫిట్ చేస్తే కదా వాళ్ళు కట్ చేయడం. ఎందుకు అంత మాట అనేసారు అంటున్నా. ఎవడెప్పటికి ఇక్కడ ఏ సంబంధం ఉండదండి. క్యాస్ట్ అంటారు, దానివల్ల పైకి వచ్చారంటారు, ఆ కులం చెప్తారు, ఈ కులం ఏం కాదు. సూపర్. నువ్వు ఒక్కసారి జనం నిన్ను యాక్సెప్ట్ చేసి హిట్ అయితే నీ కులం ఇలా మొత్తం తీసి పక్కన పెడతారు. నువ్వు పరమ వెధవైనా నిన్ను పెంచి పోషిస్తారు. ఎప్పుడైతే నీ స్టార్డమ్ తగ్గిపోయిందో, యాజ్ అ రైటర్, యాజ్ అ ఆర్టిస్ట్, యాజ్ అ డైరెక్టర్ అయిపోయిందో, నువ్వు చాలా బుద్ధిమంతుడైనా సరే నిన్ను పక్కనున్న పిలవరు. అమెరికాలో ఉన్న చార్టర్డ్ ఫ్లైట్ ఇచ్చి తీసుకొస్తారు. సినిమా అది. ఇక్కడ ఎవడి మీద ఎవడో అది ఉండవు, ఫ్రీలాన్సింగ్ ఎవరి మీద. మన నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాన్ని మంచితనంతో నిలబడి మర్యాదగా వాడుకుని మన ప్రతిభను చూపించాల్సిన రంగం సినిమా రంగం. ఇక్కడ అదృష్టం ఉండాలి ఫస్ట్, మంచితనం ఉండాలి, తర్వాత ఆఖరి ప్రతిభే ఉండేది. బట్ రాను ప్రతిభ వెనక్కి వెళ్ళినా కానీ వాడు మంచితనంగా మంచి ఇదిగా ఉన్నాడంటే వాడికి ఉంటానే ఉంటాయి. మీ టాలెంట్కి మాత్రమే కాదు, పోను టాలెంట్ తక్కువైనా కానీ ఆయన కూడా పెట్టదాం అనుకుంటారు. అని మాకు తెలియదు. నేను 38 ఏళ్ళు అయింది. అంతకుముందు ఉన్న 38 ఏళ్ళకు ముందంటే ఇప్పుడు 10 అంతకుముందు 10 ఏళ్ళగా నేను 5 ఏట మొదలెట్టు డ్రామాల్ని. ఇదే పనిలో ఉన్నాను నేను. అవును, కరెక్ట్. నేను కళామ తల్లి తప్ప నాకు సినిమా తప్ప తెలియదండి. ఎవరి గురించో చెప్పి పెద్ద ఇప్పించి అది ఎవరన్నా ఇప్పుడు టాప్లో దూసుకెళ్తున్న వాళ్ళ గురించి మాట అంటావు నువ్వు అంటే తప్పు. నా మనసులో అది ఇన్నర్ వ్యూ, నాట్ ఇంటర్వ్యూ. మరొకసారి చెప్తున్నాను, నా అనుభవాలు నాకు తెలిసిన రీతిలో చెప్పాను. కొన్ని తప్పులు జరిగాయి అని ఫీల్ అయ్యారు కాబట్టి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ శతకోటి నమస్కారాలు అందరికీ ఆ ఇంటర్వ్యూలో నేను వాడిన పేర్లు అందరికీ పెద్ద ప్లస్ పెట్టి మా మేడం జయసుధ గారికి కూడా స్పెషల్ క్షమాపణలు చెప్తున్నాను. తప్పకుండా ఇవన్నీ సమసిపోయి సార్. ఇండస్ట్రీలో మీరు చూసిన అంటే గొప్ప రచనా శైలులు కావచ్చు, మీరు రైటర్ కాబట్టి బేసిక్గా, అలాగే పాటల రచయితలు ఏ విధంగా రాశారు పాటలు, ఇలాంటి అంశాల మీద తప్పకుండా ఒక సిరీస్ చేయాలి. బ్రహ్మాండంగా చేద్దాం. అసలు మంచి మనకు బుద్ధి వచ్చిందిగా, ఇప్పుడు తెలుస్తుందిగా అని. నాకు అన్నీ తెలుసు, కానీ నేను మనస్ఫూర్తిగానే చెప్పాను ఆ రోజు.
ఈసారి మనం మంచి వాళ్ళ గురించో సముద్రాల గురించి ఒక ఆరుద్ర గురించి ఈ జనానికి తెలియాల్సినవి ఈ నెక్స్ట్ జనరేషన్ కొంతమంది అండి, నేను ఊరికి రేడియో ఇంటర్వ్యూ ఇస్తేనే నాకు ఫోన్లు వస్తాయి యంగ్స్టర్స్ రైటర్స్ దగ్గర నుంచి, అబ్బా ఇంత మ్యాటర్ ఎవరు ఇస్తారు సార్, ఎంత బాగా ఇచ్చారు సార్. వాటన్నిటికీ ప్రామాణికం సార్. మీరు అంటే వారి జీవితాలు ఎలా తెలుసుకున్నారు? జస్ట్ మా చదివి చూసి విని అడిగి ఇవన్నీ ఉంటాయి. చదవాలి, చూడాలి, కొన్ని అడగాలి. ఆర్టిస్ట్ మనతో పనిచేస్తున్నాను సత్యనారాయణ గారు, ఆయన్ని అడిగి అప్పట్లో ఎలా ఉండేది అది ఆ పిచ్చి నాకు. సో అలా అడిగి తెలుసుకున్న విషయాలు అడిగి తెలుసుకోవడం, చదివి తెలుసుకోవడం, చూసి తెలుసుకోవడం, నా దగ్గర చాలా మంచి విషయాలు ఉన్నాయి. సో అయితే మొత్తానికి మధు గారు మీ సినీ కుటుంబంలో అలజడులు అవన్నీ కూడా పూర్తిగా సమసిపోయాయని మేము నమ్ముతూ సమసిపోతాయని ఆశిస్తూ మీరు ఈ ప్రత్యేక ఏంటది ఇంకా ఇంటర్వ్యూ అనాలా దీన్ని క్షమాపణ చెప్పే ఇంటర్వ్యూ కోసం అంగీకరించి వచ్చిన సహృదయతతో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. అండ్ అలాగే ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా చిన్న వివరణ సవరణ ఏమిటంటే, ఇక్కడ వచ్చే వ్యక్తులందరూ ఒక స్థాయి ఉన్న వ్యక్తులే వస్తారు. ఆ స్థాయి ఉన్న వ్యక్తులు వారి అనుభవాలు పంచుకుంటున్న సమయంలో ఒక వ్యక్తిత్వ హననం జరిగితే తప్ప, లేదు కించపరిచే వ్యాఖ్యలు చేస్తే తప్ప వారి వివరాలని ప్రశ్నించే అధికారం చాలా అంటే వ్యాఖ్యాతగా ఉండకపోవడమే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే వారి అనుభవాలు చెప్తారు కాబట్టే వారిని ఆహ్వానిస్తాం. చెప్తున్నప్పుడు ప్రతి చోట ఖండించి ఇదిలా చెప్తారు అదిలా చెప్తారని అడగడం సబబు కాదని భావిస్తూ, అట్ ద సేమ్ టైం అందరూ మనవాళ్ళు, అందరూ కావాలి కాబట్టి అందరికీ ఈ ఇంటర్వ్యూ క్లారిఫికేషన్ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ నమస్కారం.